కృత్తిక నక్షత్ర ఫలితములు. ఇది రాక్షసగణము. యోని మేక. 1 మరియు 2వ పాదములలో జన్మించిన ఏ దోషము లేదు. 3వ పాదమున జన్మించిన శిశువు మగ శిశువు అయినచో తండ్రికి, ఆడ శిశువు అయినచో తల్లికి గండము. 4వ పాదమున జన్మించిన తల్లికి గండము. స్త్రీ ఫలము కీర్తివంతురాలు, మంచి తేజము కలది, కోపం అధికము, గాంభీర్యవంతురాలు, అభిమానవంతురాలు. పురుష ఫలం మంచి ముఖ వర్చస్సు కలవాడు, న్యాయశాస్త్రము తెలిసినవాడు, సమర్థుడు, గంభీర స్వభావము, ప్రజాపాలకుడు అవును. ఈ నక్షత్రమున జన్మించినవాడు లోన సంతోషము, పైకి విచారము చూపుచుండును. తెలివితేటలు కలవాడు. వయస్సు గడచిన కొద్దీ భాగ్యవంతుడవును. మంచి ఉపకార బుద్ధి కలవాడు. ఇతరులకు సహాయపడును. 35 సంవత్సరములు దాటిన తర్వాత ఆకస్మిక ధనప్రాప్తి, సోదరుల ఆస్తి అనుభవించువాడు. సహన శక్తి కలవాడై యుండును. దగ్గరి బంధువర్గం వలన కష్టనష్టములు కలుగుచుండును. సుందర దేహము కలవాడు. పెద్దల యందు గౌరవం కలవాడు. 21 సంవత్సరములో జాగ్రత్త అవసరం. వయస్సు పెరిగిన కొలది వైరాగ్యము కుదురును. బ్రాహ్మణ శక్తి కలవాడు. శత్రువులను లొంగదీసుకునును. నీతిశాస్త్ర పారంగతుడు. సాటివారి యందు దయ కలవాడు. కళత్ర వర్గమున విరోధములు కలుగుచుండును. అధిక తిండి వీరికి మంచిది కాదు. స్నేహితులను ఆదుకునేవాడు. మంచి ఉపకార బుద్ధి కలవారు. వేదాంత గ్రంథ పఠనాసక్తి కలవారు. కృత్తిక దీర్ఘాయు నక్షత్రము. మంచి విద్య అభ్యసించి సాటివారిలో దీటైన వారుగా పేరుగాంచును. పేగులు మెడకు చుట్టుకొని పుట్టిన వర్జ్యం, దుర్ముహూర్తం, అమావాస్య, గ్రహణము, తల్లిదండ్రులు, సోదర సోదరిమణుల జన్మ నక్షత్రం ఎందు పుట్టిన తప్పక శాంతి చేయవలెను. నవగ్రహములకు దానములు, నక్షత్ర జపము, హోమశాంతి, రుద్రాభిషేకము, అమ్మవారికి కుంకుమ పూజలు, సువర్ణ దానము జరిపించిన ఆయురారోగ్య భాగ్యములు పొందుదురు. సుఖ క్షేమ లాభములు చేకూరును.